తీరాలి, లేదా మళ్ళీ ఫ్రీజ్ పెట్టాలి. ఫ్రీజ్ పెట్టాలన్నా సరే మళ్ళీ రాజ్యాంగ సవరణ బిల్లు తీసుకురావాలి. అది ఇక్కడ కీలకం. ఇదే సందర్భంలో ఇప్పుడు వాళ్ళు లెక్కేసుకుంటున్న ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన అన్నటువంటిది జనాభా లెక్కల ప్రాతిపదికన చేయాలన్నది రాజ్యాంగం చెప్తుంది. రాజ్యాంగం ప్రకారం ఇప్పుడు జనాభా లెక్కల ప్రాతిపదికన ఈ వచ్చే ఏడాదికి పూర్తయిపోతుంది. ఇప్పటికి బిగిన్ చేశారు కదా, ఆల్రెడీ మనకు కూడా ఇళ్ళ దగ్గరకు వచ్చేసారి తీసేసుకున్నారు చాలా వరకు. ఇదివరకు మళ్ళీ దశాబ్దాలు పట్టేటట్లేదు జనాభా లెక్క అయిపోయింది. కాబట్టి ఇప్పుడు జనాభా లెక్కలు మాక్సిమం వచ్చే ఏడాదికి అయిపోతాయి. జనాభా లెక్కలు అయిపోతే ఆటోమేటిక్ గా మహిళా రిజర్వేషన్ అమలు అవుతుంది అన్నది చట్టం ఆల్రెడీ. కిందసారి మోడీ హయాంలోనే 2024 ముందు జరిగినటువంటి సెషన్ లో తీర్మానం చేసేసారు. అప్పుడే చేసి ఏమన్నారు, జనాభా లెక్కల ప్రాతిపదికన జనాభా లెక్కలు పూర్తవ్వగానే నియోజకవర్గాల పునర్విభజన జనాభా లెక్కలు పూర్తయ్యాక అమల్లోకి అన్నాడు. నా జనాభా లెక్కలతో పాటు నియోజకవర్గాల పునర్విభజన కూడా. ఇప్పుడు ఆ నియోజకవర్గాల పునర్విభజన జరిగిపోయింది అనుకోండి, జనాభా లెక్కల ప్రాతిపదికన చెయ్యాలి రాజ్యాంగం ప్రకారం. రాజ్యాంగం ప్రకారం జనాభా లెక్కలు చేయాలి, జనాభా లెక్కల ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేయాలి. ఈ రెండింటి ప్రాతిపదికన మహిళా రిజర్వేషన్ అమలు అన్నది బిల్లు ఆల్రెడీ అమలు అయిపోయింది కాబట్టి చేసేయాలి. అది ఎట్లాగూ జరుగుతుంది. అంటే రెండు జరిగితేనే అది జరగకుండా ఇది అవుతుందా? తేడా ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు